హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి జీవింపజేస్తున్న ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజుకి 6 దినాలు దేవుడు మనకు ఉపవాస ప్రార్థనను జయప్రదంగా జరిగిస్తున్నటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిదినము దేవుని యందు నిరీక్షణ, విశ్వాసము, నమ్మకము దేవుని మీద పెట్టినటువంటి మన విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రతి గృహంలో ఎన్నో విధాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్న, కొటిమిట్లాడుతున్న వారు అనేక మందిగా ఉంటున్నారు. కాబట్టి మనం దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలమైనటువంటి మనము తప్పక ఆయనను వీక్షించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు మరి బహుమానం పొందుట కొరకే, క్రీస్తు యేసునందు బహుమానము పొందటానికి మాత్రమే. మనం ఈ లోకానుసారమైనటువంటి బహుమానాలు కాదు, కానీ మనం క్రైస్తవంలో వచ్చినది, దేవుని నమ్మినది, మనం ప్రత్యేకింపబడినది దేవుని యందు ప్రత్యేకమైన బహుమానము పొందటానికి. ఇది మాత్రం మనం గమనించే వారంగా ఉండాలి. క్రీస్తునందే ప్రత్యేకమైన బహుమానం దొరుకుతుంది. అది ఎప్పటికీ కూడా తరగనటువంటిది. అది మన పిల్లలు తరం ఉండేటువంటిది బహుమానం. లోకంలో వచ్చే బహుమానము కొంతకాలం ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని నెలలు ఉంటుంది, లేకపోతే కొన్ని క్షణాలు ఉంటుంది, కొన్ని నిమిషాలు, అర్ధగంట, గంట ఇలా ఉంటుంది. కానీ దేవుడిచ్చేటువంటి బహుమానము పిల్లలు తరముగా ఉంటుందని ఖచ్చితంగా నేను చెలవిస్తున్నాను. కానీ చూడండి, గురి వద్దకే పరిగెత్తుచున్నాను. మనము గురి వద్దకే పరిగెడుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి, ఎదురు చూడాలి. ఆయన బహుమానం కొరకు, ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. శాశ్వతమైనటువంటి రాజ్యం కొరకే మనము ప్రయాసపడాలి. చూడండి, మీ గృహాల్లో ఎన్నైనా సమస్యలు ఉండొచ్చు, ఎన్నైనా కష్టాలు ఉండొచ్చు. లేనటువంటి సమస్యలు ఎవరికైనా ఉండకుండా ఉండవు. అందరికీ సమస్యలు ఉంటాయి. కానీ అలాగని చెప్పి దేవుని నిందించి అవమానించి మనము వెని తిరగకూడదు. ఖచ్చితంగా దేవుని వైపు తిరిగి మనము నిలబడాలి. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తార్పార్యమే కలిగి ఉందుము. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తార్పార్యము కలిగినను ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. వేదన మీకు కలిగిన దేవుడు బయలుపరిచి దాని నుంచి తప్పిస్తాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గురి వద్దగా పరిగెడదాం, దేవునితోనే మనం సహవాసం కలిగి ఉందాం. దేవుడే మన స్వాస్థ్యము, సమస్తము. చూడండి, సమస్య మరి అనేకమైన గృహాల్లో మరి రోగాలని, అప్పులని, ఉద్యోగాలు లేక, గర్భఫలం లేక, ఇంకా అనేకమైనటువంటి సమస్యలు, పీసివడని, గర్భంలో మరి నీటి బుగ్గలని, అనేకమైన వివాహాలు కాకపోవటము కదా, అనేకమైన సమస్యలతో, ఇబ్బందులతో హాస్పిటల్కి వెళ్తున్నారు. అనేక రోగాలు తక్కువ కావట్లేదు. చూసారా, ఇలాంటి విషయాలు, అన్ని విషయాల్లో మనము మరి జాగ్రత్తగా గురి వద్దకే పరిగెడుతూ పొందుకుంటే దేవుని మహిమ మనం చూస్తాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది నీ వైపు చూస్తూ గురి వద్దకే పరిగెడుతున్నారు. వారందరి మీద నీ ఆత్మశక్తి అభిషేకం కుమ్మరించి ప్రతి కాడి విరగొట్టి అంధకారంలో చీకటి శక్తులన్నీ కాలిపోవాలి, డెవల్ పారిపోవాలి, వేస్తున్నాములో కాలిపోవును కాకని ప్రార్థన చేస్తాను. ప్రతి శక్తుల్ని కాల్చివేసి మహిమను పొందుకోమని, ప్రతి ఒక్క కీడు నుంచి విడుదలిచ్చి కృప దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, 6 దినాల ఉపవాస ప్రార్థన ప్రతి సాయంత్రం 6 నుంచి 8:30 వరకు జరుగుతుంది. తప్పగా వీక్షించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి మహిమ కలుగును. కామెంట్ పెట్టండి. హల్లెలూయా.